రే మీ వంట వాళ్ళు నలుడు భీముడు కలిసి ఉన్నారు, బ్రహ్మాండంగా ఉండేది. వాడు వంటవాడు కాదు, హోమ్ గా. నువ్వు తింటున్నది ఇంటి ఫుడ్ కాదు, హోటల్ ఫుడ్. ఇంత దరిద్రంగా ఉన్నా బ్రహ్మాండం అంటున్నా. చేయమంటారా? ఇళ్ళొదులు ఎన్నాళ్ళైందేంటి? మన కాలేజీ అయ్యాక నాకు అమెరికా పిచ్చి పట్టుకుంది. కంప్యూటర్ లో వానమాలు నేర్చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ నో రిజల్ట్. అయితే ఫ్రెషర్ అన్న అయి ఉండాలి, లేదా ఎక్స్పీరియన్స్ అన్న అయి ఉండాలి. మధ్యలో నాలుగు అమెరికా వెళ్ళే అదృష్టం లేదు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? అదే జాబ్. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నాది పేరు కిషోర్ దాస్. అబిడ్సు సెంటర్ లోని దాస్ అండ్ అగర్వాల్ జ్యువెలరీ షాపు ఓనర్ని. అగర్వాల్ మీ ఇంటి పేరా? కాదు, మా మావగారి ఇంటి పేరు. ఇల్లరికి వచ్చారా? ఇంటి పేరు మార్చుకున్నారు. మీకు అవసరమా? ప్రొసీడ్ సార్. నెక్స్ట్. నా భార్య పేరు రత్నమాల. అగర్వాల్ కూతురే కదా సార్? కాదు, చందూలాల్ బిడ్డ. అర్థం కాలేదే. అవసరమా? క్యూరియాసిటీ సార్, అంతే. నెక్స్ట్ వైఫ్, అదే పిల్లలు? ఒక్కడే కొడుకు, పేరు చేతన్ దాస్. నెక్స్ట్ సార్. నాకు ఒక్కడే కొడుకు అని చెప్పానుగా. కోడలు ఉంటారు కదా సార్? వాడికి ఇంకా పెళ్లి కాలే. అదృష్టవంతుడు. నా ఉద్దేశం అది కాదు. పెళ్ళై ఉంటే వచ్చిన పెళ్ళని కిడ్నాప్ కాకుండా కాపాడుకోవడం సరిపోతుంది, ఇంకా సంసార సుఖం ఎక్కడ ఉంటుందండి? సారీ, ఇది నాకు అవసరం లేని విషయమే. ఏదో నోటుదోలా వాగుతూ ఉంటాను. లేదు, నువ్వు అన్నది నిజం. నా భార్య కిడ్నాప్ అయింది. స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి నెల అయింది, ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. సార్, మీకు బోళ్ళ డబ్బు ఉంది కదా, వాళ్ళు అడిగినంత ఇచ్చి విడిపించుకోవచ్చు కదా. వాళ్ళు అడిగితే కదా నేను ఇవ్వడానికి. ఎవరు కిడ్నాప్ చేశారో తెలీదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. దాన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. లేడీ అనే కదా మీ భయం. యూ డోంట్ వరీ, ముసలమ్మని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళు కిడ్నాప్ చేసింది నా భార్యని. ఏం మాట్లాడుతున్నావు? మీకు అవసరమైందో చెప్పా. ముసలమ్మకి ఏ ప్రమాదం జరగదు, నన్ను నమ్మండి. ఏ ముసలమ్మ? ఎవరి ముసలమ్మ? మీ ముసలమ్మేనండి. నాది ముసలమ్మ ఏమిటయ్యా? మీ పెళ్ళమండి. నాది పెళ్ళ ముసలమ్మ. మీరు ముసలోడైనప్పుడు మీ పెళ్ళం ముసలు కాక పడుచుదవుద్దా? జోకులు ఎత్తారేటండి. ఎందుకు సార్ అంత కోపం? ఓల్డ్ లేడీ కాబట్టి జెంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉండదని లాజికల్ గా చెప్పాను, అంతే. ఏంటి ఇది ఓల్డ్ లేడీనా? కళ్ళు తెరుచుకొని చూడు. కళ్ళు తెరుచుకు చూడాల్సింది నేను కాదు, నువ్వు. 25 ఏళ్ళు కూడా దాటిన పడుచుది నీ పెళ్ళంగా ఎన్నాళ్ళు ఉంటది? అందుకే నిన్ను వదిలేసి లేచిపోయింది. నువ్వు చెప్పుకోలేక ఈ కిడ్నాప్ డ్రామాని అడ్డం పెట్టుకుంటున్నావు. అలాగే బతుకు. మొయ్. ఇప్పుడు నేను చెప్పింది నీకు అవసరం, అందుకే నోరు మొయ్. ఏదవ డ్రామాలు ఆడకు. ఏంటి ముందే పెరిగేస్తున్నా? మా వాడు ముందే చెప్పాడా పెరిగేసిన తొందరగా పంపించమని? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే శశి నేను డీప్ గా లవ్ చేస్తుంది. గుడ్ గైడ్, యూఆర్ లక్కీ. నా లక్ కాలేజ్తోనే పోయిందిరా. మరి అవి టీనేజ్ డేస్ హ్యాపీ డేస్ లా అనిపిస్తాయి కానీ అప్పుడు గంటకు ఒకరిని లవ్ చేసేస్తుంటాం. ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా ఒక్కరిని లవ్ చేస్తాం. దిస్ ఈజ్ ద రైట్ టైం. శశి ఈజ్ రైట్ చాయిస్. డోంట్ మిస్ హియర్. నో చంద్రు. సారీ వన్స్ అగైన్. మీకోసం చేపల ఫ్రై, చికెన్, మటన్, ముద్దపప్పు, ఉలవచారు చేసి తీసుకొచ్చాను. నాకు అవేం వద్దు నేను వడ్డిస్తూ ఉంటాను, మీరు తినాల్సిందే బ్రదర్. నాకు అవేం వద్దు కానీ ముద్దపప్పు పచ్చడి మిగిలిన నాన్ వెజ్ అన్నంత అభికి. అవును సార్, మీది పర్ఫెక్ట్ ఫిజికే కదా. మా డిపార్ట్మెంట్ లో చేరొచ్చు. ఫుడ్ పెట్టి జోకులు అండి సిస్టర్. చేరక మీ డిపార్ట్మెంట్ లోంచి చేరాలా? మీ డిపార్ట్మెంట్ లో పైవాడు కిందవాడు లోకువ, పబ్లిక్ ఏమో పురుగులు చూసినట్టు చూస్తారు. అనాథ శవాలు మొఖాలు చూడటానికన్నా ఇష్టపడతారేమో గానీ మన మొఖాలు చూడటానికి ఇష్టపడరు. అలాంటిది ఇందులో చేరమని ఎలా సైజ్ చేస్తున్నా చేస్తారు. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నోరు మూసుకొని తినరా. మూసుకుని ఎలా తినాలో చెప్పాము. ఒకసారి మూసుకొని తిను, ఇంకోసారి తెరుచుకొని తిను. అలా చాలా టైం పట్టేది. చాలు చాలు చాలా. నమస్తే సార్. నమస్తే. నేను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీని. జనాభా లెక్కలు సేకరిస్తున్నాం. మీ కుటుంబ సభ్యుల వివరాలు చెప్తారా? చెప్పండి సార్. ఇప్పుడు కాదు, తర్వాత. ఎప్పుడు రమ్మంటారు? తర్వాత రమ్మంటున్నాగా. ఇప్పుడేమైంది సార్? చూడు బాబు, మా అమ్మాయి కనిపించకుండా పోయిందని మా బాధలో మేమున్నాం. మమ్మల్ని విసిగించకుండా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వాట్? మీ అమ్మాయి కనిపించడం లేదా? ఓ మై గాడ్, ఈ మధ్య ఏంటికెళ్ళి ఇదే ప్రాబ్లం చెప్తున్నారు. డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. మీ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి, అలాగే ఓ ఫోటో కూడా ఇవ్వండి. దేనికి బాబు? వెతికి పెడదామని.
అందుకు పోలీసులు ఉన్నారులే. చూడండి, మున్సిపల్ ఎంప్లాయీని అంత తేలిగ్గా తీసుకోకండి. సాయం అనేది ఎప్పుడు ఎవరు చేస్తారన్నా కాదనకూడదు. లంకకి వారధి కట్టడానికి రాముడికి ఉడత సాయపడింది, అవునా? అబ్బా, శ్రీకృష్ణుడు జైలు నుంచి తప్పించుకోవడానికి గాడిద అరవకుండా సహాయపడింది. గజాసురుడు కడుపులో చిక్కున్న శివుడు బయటపడడానికి నంది అదే ఎద్దు సహాయపడింది. అంతెందుకు, మన చరిత్ర తిరిగే చూస్తే రాణా ప్రతాప్ సింగ్ అక్బర్ దొరకకుండా అతని గుర్రం ఎన్నోసార్లు కాపాడింది. ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఏం నాయనా, నీకు చిన్నప్పుడు మీ అమ్మ వసపోసిందా? నశపెడుతున్నా? మాకు ఉడతలు గుర్రాలు గాడిదలు సాయం అవసరం లేదు, వెళ్ళి నీ పని చూసుకో. తొందర పడకండి, చిన్న క్లూ ఇవ్వండి, నా టాలెంట్ ఇమ్మీడియట్ గా చూపిస్తాను. చూడు బాబు, ఆయనకి బీపీ తెప్పించుకో, వెళ్ళు. ఏం లేదమ్మా, మీరు చిన్న క్లూ ఇవ్వండి. నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే మీ అమ్మాయి టీనేజ్ లో ఉంది కదా, ఏదైనా లవ్ మ్యాటర్స్ లో పడి తనే కావాలని మిస్ అయి ఉండొచ్చేమో అని నా డౌట్. రేయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే అడ్రస్ లేకుండా మిస్ అవుతావు. పోరా బయటికి. అమ్మా, నువ్వు అన్నది నిజమే, బీపీ రేజ్ అయింది. బీపీ టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోవద్దు. Get out, I say. వస్తా. ఏంటండి అలా పెట్టేస్తారేంటి? అయినా నేను ఏమడిగానండి, మీ ఇంటి జనాభా వివరాలు చెప్పమని అడిగాను. అలా చెప్పడం మీకే లాభం. రేషన్ కార్డు, గ్యాస్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ దేనికైనా మీకే లాభం. గుర్తింపు ఉండాలి కదా. సర్లేండి, పోయేరేళ్ళు రాసేస్తాను. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? లోపల కదా. రోడ్డు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నావు, బతకాలం లేదా? నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నేను బతికే ఉంటాను. అరే చందు, నువ్వా? ఒరే, నువ్వు మా అభిరామం అయి ఉంటావు కదా. ఏడ్చావు. ఇన్నేళ్లైనా నీ మేనరిజం మారలేదురా. నేను మారితే కదా అది మారడానికి. ఈవిడెవరు? ఏంటి రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు? ఏం చేస్తాం, చదువుదాకా ఉద్యోగం దొరకలేదు. మున్సిపల్ కార్పొరేషన్ లో గుమ్మస్తాగిరి చేస్తున్నా, జనాభా లెక్కల సేకరణ. పర్వాలేదులే, ఫ్యూచర్ లో బిల్ గేట్స్ అవుతా. సర్లే పద, ఇంటికెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. అవునరా, ఇంటి భోజనం చేసి చాలా కాలమైంది. సిస్టర్స్ ఏది వంట రుచి చూడాల్సిందే. ఆవిడ ఎందుకు వండుతుంది? నీ ఇళ్ళకి వంట రాదా? ఏం సిస్టర్? ఎవరికి ఇల్లాలు? నీకే. పప్పులో కాలేసావు. ఆవిడ నా సబార్డినేట్. నాకింకా పెళ్లి కాలేదురా. ఇప్పుడు చేసుకో. అవసరమా? అదేంట్రా, ఇళ్ళాలు లేని ఇంటికి వెలుగు ఉండదు, ఆడదేని మగాడు కళ్ళ ఉండదు. ఆడదంటే నాకు అసహ్యం. ఐ హేట్ ఉమెన్. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా ముందు మాట్లాడుకో. సర్లే గాని ముందు రారా. పదమ్మా.